మున్సిపల్ చైర్పర్సన్ సోదరిమణి వేదికపై ఇక్కడికి వచ్చేసిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు చేతులెత్తండి ప్లీజ్, అందరు చేతులెత్తండి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. పెద్దలు గౌరవనీయులు మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడతా కోరుతున్నాను. జంబిగడ్డ ప్రాంతానికి వన్నే తెచ్చిన జీవన్ రెడ్డి గారు ఎంపీగా నిలుస్తున్నారు. మనందరికీ తెలుసు. ఈ ఏరియా లోపల సిమెంట్ రోడ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కట్టాలని చెప్పి కాంట్రాక్టర్ కు ఆదేశించి దేవుడి మీద భక్తి ఉన్న జీవన్ రెడ్డి గారు ఆంజనేయ భక్తి గారు ఎంపీగా గెలుస్తున్నారు. ఈ జంబిగడ్డ ప్రాంతానికి వారి సహగృహంగా ఉన్న ఇల్లున్నది కాబట్టి గెలిచినందుకు పేరు ప్రతిష్టలు మీకే రావాలని దయచేసి చెప్తున్నా. ప్రతిష్టలు మీరే సంపాదించుకోవాలని చెప్పి మనం చేస్తున్నా. జీవన్ రెడ్డి గారు ఎట్లా గెలుస్తున్నారు కాబట్టి పెద్దలు గౌరవనీయులు మనిషిలాగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి మీ అందరికి ఒకటి విషయం చెప్తున్నా. మీరే చెప్పండి అమ్మ, 43 సంవత్సరాలకు వెళ్ళి ఆయన ఇక్కడ ఏదైతే ఉన్నాడో పోటీ చేస్తున్నాడు, ఏదైతే 83లో ఆయన మంత్రి అయ్యిండు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఆస్తి సంపాదించుకున్నాడు, ఎన్ని సంపాదించుకున్నాడు, మరి కేవలం ఏదైనా సంపాదించుకున్నాడు అని అంటే ఈ ప్రజల ప్రేమ ఒక్కటే. మరి ప్రజలందరికీ ఏమివ్వాలని అనుక్షణం ఆయన ఆలోచిస్తున్నాడు. కేవలం నేను ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటే ఇంకా ఉన్నాడు. ఇవాళ నిజామాబాద్ నుంచి ఇక్కడ వరకు పరిగెడుతున్నాడు. ఒక యువకునిలాగా 30 సంవత్సరాల యువకుడు ఎట్లా పరిగెడుతున్నాడో అట్లా పరిగెడుతున్నాడు. 70 వయసు కూడా దాటిపోయింది ఆయనకి, అయినా కానీ పరిగెడుతున్నారు. ఇంకొక విషయం చెప్తా, ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి మన బంగారం అంతా తీసుకుంటారు, మన పుస్తలు లాక్కుంటారు, మరి మన ఆస్తులన్నీ తీసుకుంటారు అని మాట్లాడుతున్నారు. 40-50 సంవత్సరాలకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది ఆస్తులు తీసుకున్నారు, ఎంతమంది బంగారం తీసుకున్నారు, ఎంతమంది పుస్తలు లాక్కున్నారు? మరి మీరందరూ చెప్పాలి. జీవన్ రెడ్డి గారి వయసు వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉండుంటారు, వాళ్ళకు తెలిసే ఉండాలి. ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమే తప్ప ఎవరి ఆస్తులు తీసుకోవడానికి ఇక్కడ లేదు, ఎవరి పుస్తలు గుంజుకోవడానికి ఇక్కడ లేదు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసింది, ఈ దేశం కోసం బంగారం త్యాగం చేసిందే కానీ ఎవరి బంగారాన్ని ఎవరి పుస్తల్ని గుంజుకోలేదు. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. జీవన్ రెడ్డి గారిని కేంద్ర నాయకత్వం వారొక రైతు నాయకుడిగా సామాన్య ప్రజానికానికి సేవా దృక్పథంతో నిరంతరం 24 గంటల్లో 18 గంటల నుంచి 20 గంటల వరకు నిరంతరం పేద ప్రజల గురించి అవసరం ఉన్న పనులు చేయాలని పేదల మదిలో ఉన్న వ్యక్తిని ఎంపిక చేసుకోవాలనే ఆలోచనతో మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఆలోచన చేసి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుల్లో వీరుంటే ప్రాంత వాసులందరికీ న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది తప్ప వారంతటా వారు పోయి నాకు టికెట్ కావాలని కోరలే. కాంగ్రెస్ పార్టీ కోరింది వారిని. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి వారి నాయకత్వాన్ని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు అసెంబ్లీ ఎన్నికల్లో వారి ఓడిపోవటం, వారు ఈరోజు గెలిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో కీలకమైన మంత్రి పదవిలో ఉండి ఈ ప్రాంతానికి సేవ చేయడానికి ఆస్కారం ఉంటుండే. ఈరోజు ఓడిపోయినా కానీ మీరు చూసిండు, ఒక్కో రోజు కూడా విరామం లేకుండా ఓడిపోయిన 2వ రోజు నుంచే మళ్ళా ప్రజా సేవలో నిమగ్నమై నడిచే నాయకుడు ఎవరంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు. మీకు చెప్పనక్కర్లేదు. ఈరోజు మీ జగిత్యాల వాసి, మీ ప్రాంతవాసి, మీ ప్రాంతానికి సంబంధించిన వారు రేపు నిజామాబాద్
పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే ఎవరికి గర్వకారణం? జగిత్యాల ప్రాంత వాసులందరికీ, ఈ జిల్లా వాసులందరికీ గర్వకారణం. విధంగా ఆలోచన చేయాలి. ఆ ప్రాంతం వాళ్ళు ఏం ఆలోచన చేస్తా ఉన్నారు, ఏ ప్రచారం చేస్తా ఉన్నారు? నిజామాబాద్ జిల్లా ఇక్కడికి వచ్చి జగిత్యాల వాళ్ళు పోటీ పడతా ఉన్నారు అని చెప్పుకుంటూ ప్రచారం చేస్తా ఉన్నారు బీజేపీ వారు, బీఆర్ఎస్ పార్టీ వారు. పార్లమెంటు నిజామాబాద్లో ఉంది. రాజ్యాంగ వ్యవస్థలో ఎక్కడ ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉన్న పార్లమెంట్లో నిలబడాలి, ఆ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది కనుకనే వారు అక్కడికి పోయి నిలబడ్డారు. వారిని ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కరీంనగర్లో నిలబెట్టాలని కూడా ఆలోచన చేసింది. కరీంనగర్లో కూడా నిలబెట్టాలి. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన సేవా దృక్పథం ఉన్న మహనీయుల్లో ఒక్కరు కనుక వారిని అక్కడ కూడా నిలబెట్టాలని ఆలోచన చేస్తే, ఈరోజు రెండిట్లో కూడా మేము అడిగాం పెద్దలు జీవన్ రెడ్డి గారిని, మీరందరంటే ఈ ప్రాంత వాసులకు, ఈ జగిత్యాల్ నేను పుట్టిన ప్రాంతం, నేను ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం, ఈ ప్రాంత వాసులకు రేపు రాబోయే కాలంలో సేవలు అందించాలంటే నేను నిజామాబాద్ పార్లమెంట్ నుంచే నిలబడతానని జగిత్యాల వాసులందరి గురించి ఆలోచన చేసి ఈరోజు వారు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో నిలబడడం జరిగింది. ఒక మంచి నాయకుడిని మొన్న అసెంబ్లీలో మనం వారిని ప్రతినిధిగా కోల్పోవటం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు మీరందరూ కూడా రాష్ట్రం ప్రజలు కోరినట్టు విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని, ఆ ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో సేవ చేయాలని ఉన్న జీవన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకుంటే, మీ పరంగానే కాదు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో వారందరికీ కూడా ప్రతినిధిగా నిలబడే అవకాశం ఉండే. సరే, అది చేజారిపోయింది. ఇప్పుడు అవకాశం వచ్చింది. మీ జగిత్యాల వాసిగా మీలో ఉండే ఒక కాంక్ష, మన ప్రాంత వాసులు మన పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపియాలని ఒక ఆకాంక్షను నిలబెట్టే విధంగా మీరందరూ కూడా వారికి ఆశీర్వాదం ఇవ్వాలని కోరడానికి మేము కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీ ముందు నిలబడి అడుగుతా ఉంది. పెద్దలు జీవన్ రెడ్డి లాంటి నాయకత్వం ఈరోజు ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరమని మన ముఖ్యమంత్రి గారు నేరుగా చెప్పింది. రేపు జీవన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఎన్నికైన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వ్యవసాయ మంత్రిగా తప్పకుండా ఈ రాష్ట్రం నుంచి చేయాలని సంకల్పన ఉంది. ఖచ్చితంగా చేపించే విధంగా చేస్తామని రేవంత్ రెడ్డి గారు కూడా సభాముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. అందరినీ కోరుతా ఉన్నాం, మీలో ఒక్కరిగా ఉన్న జీవన్ రెడ్డి గారు, ఈ ప్రాంతవాసి, ఈ గాలి, ఈ నీళ్లు పీల్చిన వ్యక్తిగా మీలో ఒకరిగా నిరంతరం మీకు సేవ చేయాలని వారి ఆలోచనకు అనుగుణంగా మీలో ఒక్కరు ఉన్న వారిని గెలిపించే కార్యక్రమం బాధ్యత తీసుకొని 4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనము ఒక అవకాశాన్ని కోల్పోయాం. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత యువకులకి, ఈ ప్రాంత రైతు సోదరులకి, ఈ ప్రాంత కార్మికులకి ఏ విధమైన మేలు చేయాలంటే ప్రాతినిధ్యం వహించే ప్రజానాయకుడు అవసరమని తలంచి మా పెద్దలందరి ఆశీర్వాదం జీవన్ రెడ్డి గారి పైన ఉండాలని, యువకుల సహకారం జీవన్ రెడ్డి పరంగా ఉండాలని, మా అక్కలు చెల్లెలు వారితోని కలిసి నడిచి వారి సహకారం కోరడానికి మేమందరం కూడా రావటం జరిగింది. ఒకసారి మనం ఆలోచన చేయాలి. బీసీలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలకు సంబంధించి బీజేపీ చేస్తా ఉన్న కుట్ర, రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని చెప్తా ఉన్న బీజేపీ ప్రత్యేకమైన ఉద్దేశం, ఆలోచన ఏంది? రిజర్వేషన్లు ఎత్తేయాలని ఒక ప్రక్రియ, ఒక ఆలోచన, ఒక కుట్ర జరుగుతా ఉన్న సందర్భంలో ఈ రోజు ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. ఎన్నికలకు సంబంధించి
వారికి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని చెప్తా ఉన్నారు. ఆ చెప్తా ఉన్న సందర్భంలో వారి ఆలోచన రిజర్వేషన్లు ఎత్తేయాలని, దాన్ని ఆపు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం గురించి రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని మనవి చేస్తూ పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపియండి. పెద్ద మెజారిటీతో వారికి మీ విలువైన అమూల్యమైన ఓటు వేసి మీరు ఆశీర్వదించండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు, కేంద్ర ప్రభుత్వంలో కూడా వారికి బాధ్యతనిచ్చి ఈ ప్రాంతానికి సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరడానికి మేము వచ్చాం. మేము తప్పకుండా ఆశిస్తా ఉన్నాం. జగిత్యాలు అంటే జీవన్ రెడ్డి, జగిత్యాలంటే జీవన్ రెడ్డి. వారి పేరు చెప్తే హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో పని చేయని వారు ఉండాలి. అలాంటి ప్రధానమైన నాయకుడిని ఒక అవకాశం వచ్చింది. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చిన ధర్మిల్లో వారిని గెలిపించి మనం కోల్పోయిన అవకాశాన్ని ఈరోజు వారికి కాదు 10 కావాల్సింది ప్రజలకు ఈరోజు ఇక్కడ ప్రాతినిధ్యం అవసరం. వారి గురించి మేమందరం అడగడానికి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా అదే కోరుతా ఉంది. వారి నాయకత్వం రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా వారి నాయకత్వం అవసరమని ఆలోచన చేస్తున్న ధర్మిలా మీ జగిత్యాలు పట్టణ వాసులకి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జీవన్ రెడ్డి గారిని గెలిపించి మరి మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ 13వ తారీఖు నాడు పెద్ద మెజారిటీతో వారిని గెలిపిస్తారని మీ అందరి పరంగా కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్.